డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఏపీ పోలీస్ శాఖ సహకారంతో బుధవారం నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర డీమ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలో దండి మార్చ్ 2.0 అనే మెగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు రూరల్ సీఐ ఎన్ కిషోర్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ కె తిరుపతయ్య, ఈగల్ ఎస్ఐ రాజీవ్ కుమార్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం రాజయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ జె రామయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ జె అమరేంద్ర, ఇతర డీన్లు, విభాగాధిపతులు హాజరయ్యారు. మహాత్మా గాంధీ చారిత్రాత్మక దండి యాత్రకు ప్రేరణగా ఆదిశంకర యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ముఖ్య అతిథులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల్లో డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించి మత్తుకు దూరంగా ఉంచేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా సిఐ అన్నారు. ప్రజల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచి యువతను చైతన్యవంతం చేయడం ద్వారా మత్తు రహిత సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. ఇంకా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలతో పాటు డ్రగ్స్ వల్ల దుష్ప్రభావాలను తెలియజేశారు. అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం రాజయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ జె రామయ్య, ప్రిన్సిపల్ జె అమరేంద్ర, ఇతర డీన్లు, విభాగాధిపతులు కూడా మాట్లాడారు. తర్వాత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో అవగాహన కల్పించాలని ప్రతిజ్ఞ చేశారు. నా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. నేను గతంలో కూడా చెప్పాను, మీ కాలేజీ మీద ఒక బ్యాడ్ రూమర్ నడుస్తుంది. అది కాలేజీ వల్ల రూమర్ నడుస్తుందా చెప్పాలి మీ దగ్గర నుంచి. కాలేజీ వల్ల ఆ రూమర్ నడుస్తుందా? కాలేజీలో చదువు నేర్పిస్తారు, కానీ కాలేజీ వల్ల బ్యాడ్ రూమర్ రాదు. ఎవడో అడ్డగాడిద బయట సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఇందాక చెప్పిన చిన్న గాయం లాంటిది. అది శరీరాన్ని ఏమి హామ్ చేయదు. ఈ శరీరం అంటే ఏంటి? ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక సమూహం. అలాంటి చిన్న సెల్స్ అన్నీ ఉండే వాటికి సంబంధించి ఒక చిన్న సెల్ పాడైపోతే లేదా ఒక పార్ట్ ఆఫ్ సెల్స్ పాడైపోతే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఎవరైతే ఆ పక్కన ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న యాంటీబాడీస్ సపోర్ట్ చేస్తాయి. అవునా? శరీరంలో ఇంతకుముందే మనం యాంటీబాడీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కరోనా వచ్చినప్పుడు మన బాడీలోనే యాంటీబాడీస్ తయారయ్యేవి, లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవాళ్ళం. రికవర్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. మన శరీరంలోనే తయారవుతాయి. అంటే ఇన్స్టిట్యూట్లోనే ఉండే మీరు ఎవరైతే బ్యాడ్ పార్ట్లకు వెళ్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ, లేకపోతే వద్దు అని చెప్పి మీ స్థాయిలో అయితే మీ స్థాయిలో, లేదా కాలేజీ యాజమాన్య స్థాయిలో అయితే యాజమాన్య స్థాయిలో, లేకపోతే సమ్ ఆఫ్ వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే పోలీస్ లేదా వ్యవస్థల ద్వారా, లేదా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన నెసెసిటీ ఉంది, తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో అని గవర్నమెంట్ ఎలాగైతే ఈగల్ టీంని పెట్టి అనౌన్స్ చేసిందో దానికి సపోర్ట్గా ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని, సమాజాన్ని ఉత్తమంగా చూడాలి అనే కలలుగన్న ఎందరో మహానుభావుల ఆశయాల్ని, వాటిని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్కు దూరంగా ఉండి, డ్రగ్స్ బానిసం చేస్తుంది, డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే కొన్ని మంచి మధురమైన వాక్యాలను మీ మనసులోకి తీసుకొచ్చి, మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మంచి వైపు పయనింప చేయాలని చెప్పేసి ఆయన తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రగా చేస్తూ, అందులో ఈ విధమైన మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ వేదిక మీకు నాకు 2 మాటలు చెప్పే అవకాశాన్ని ఇవ్వటం నాకు కూడా బెటర్గా ఫీల్ అవుతూ, ఆయన యాత్ర అంతా కూడాను గొప్ప సక్సెస్ అవుతూ చక్కగా మీలాంటి ఎంతోమందికి అవేర్నెస్ కార్యక్రమాన్ని కలిగించి ఈ డ్రగ్స్ సమాజం నుంచి తరిమివేయాలని చెప్పేసి ఆయన సంకల్పానికి మా ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ థ్యాంక్ యూ. ఏప్రిల్ 6వ తారీఖున ఎందుకు ప్రారంభించామని కూడా చెప్తాను. ఆ మహానుభావుడు మార్చి 12న స్టార్ట్ చేసి ఏప్రిల్ 6వ తారీఖున దండి మార్చిని కంప్లీట్ చేశారు. దాన్ని కొనసాగింపుగా 2.0ని మేము ఏప్రిల్ 6వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యను అభ్యసించిన కళాశాల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి మేము ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ పెట్టి
1,15,000 మంది విద్యార్థులు లైవ్ లో ఆ ప్రోగ్రామ్ వీక్షించేటట్టుగా, డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటట్టుగా చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించుకొని ఈగల్ తరం బాగుంటేనే, బలిష్టంగా ఉంటేనే నెక్స్ట్ తరం బాగుంటుందా కాదా? మరి మనం ఎంచుకునేటప్పుడు కూడా ఇలాంటి డ్రగ్స్ గిగ్స్ ఇలాంటివి చెత్త కాలని సార్ అన్నట్టు గాడిదలు అన్నారు ఇందాక, నేను ఆ పదం వాడలే, కానీ అలాంటి వాళ్ళని ఎంచుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఇచ్చే రేపు నెక్స్ట్ జనరేషన్ ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళనే ఎంచుకోవాల్సిందిగా, అంటే వాళ్ళు తయారు చేసే వాళ్ళనే ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇక అబ్బాయిలు మీరు సార్ చెప్పింది దయచేసి వినండి. గొప్ప ప్యాకేజీలు తీసుకొని 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయల ప్యాకేజీ వచ్చిందనేది జీవితంలో ఎదగడానికి ఒక పార్టే. కానీ ఒక గొప్ప పౌరుడుగా ఈ దేశానికి నష్టం కలిగించకుండా, అది ఏ రూపేనా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, స్టాక్ మార్కెట్ అని ఇప్పుడు చాలా రకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటిలో మన భాగస్వామి, మన తోటి భారతీయుడికి నష్టం కలిగించే పనులు ఎటువంటి చేయకుండా గౌరవంగా బతుకుతూ దేశభక్తిని ప్రదర్శిస్తూ ముందుకెళ్ళి జీవితంలో మనకంటూ ఒక చరిత్రని, ఒక పేజీ ఈ భారతదేశ చరిత్రలో ఉండేటట్లుగా లిఖించుకునేటట్లుగా మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ